AI-171 ఈ ఫ్లైట్ నంబర్ వినగానే ఒక ఘోర విమాన ప్రమాదం గుర్తుకొస్తుంది. కాని ఇది కేవలం ఒక ప్రమాదం కాదు, ఇది ఒక అంతు చిక్కని మిస్టరీ. ఎందుకంటే దర్యాప్తులో బయటపడిన నిజాలు సమాధానాలకన్నా ఎక్కువ ప్రశ్నలనే పుట్టించాయి. అసలా రోజు ఏం జరిగిందో, ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది జూన్ 12, 2025 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 లండన్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. చూడ్డానికి అంతా మామూలుగానే ఉంది. ఒక అత్యాధునిక బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఒక రొటీన్ ఫ్లైట్. కాని టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఊహించనిది జరిగింది. అంతా తలక్రిందులైపోయింది. ఆ ప్రమాదం తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే, విమానంలో ప్రయాణిస్తున్నవాళ్లు, కింద నేలమీద ఉన్నవాళ్లుతో కలిపి సుమారుగా 260 మంది ప్రాణాలు కోల్పోయారు. నిజంగా ఇదొక పెను విషాదం. కాని ఇంతటి ఘోర విపత్తులో కూడా ఒక అద్భుతం జరిగింది. కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. సరే, అసలు ప్రమాదానికి కారణం ఏంటని దర్యాప్తు మొదలు పెడితే ఒక షాకింగ్ విషయం బయటపడింది. విమానంలో ఉండే 2 పవర్ఫుల్ ఇంజిన్లు రెండూ ఒకేసారి ఫెయిల్ అయ్యాయి. అది కేవలం 1 సెకండ్ తేడాలో. ఇంజిన్లకి ఇంధనమందడం ఆగిపోయింది. అసలు ఒకే సెకండ్లో 2 ఇంజిన్లు ఎలా ఆగిపోతాయి? అదే ఈ మొత్తం మిస్టరీకి మూలకారణం. ఇప్పుడు అందరి మెదళ్లలో ఒకే ప్రశ్న: ఇది పైలట్ చేసిన తప్పా? అంటే హ్యూమన్ ఎర్రరా? లేకపోతే అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న విమానమే ఫెయిలైందా? అంటే మెషిన్ ఫెయిల్యూరా? మనిషా, యంత్రమా? ఈ రెండింటి మధ్య నలుగుతున్న దర్యాప్తే ఈ కథ. సరే, ఈ మిస్టరీ లోతుల్లోకి వెళ్లే ముందు అసలు ఆ రోజు ఏం జరిగిందో, అధికారికంగా ఏం చెప్పారో చూద్దాం. అంటే ప్రాథమిక నివేదిక ఏం చెబుతోందో పరిశీలిద్దాం. ఇండియన్ గవర్నమెంట్కి చెందిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, షార్ట్గా AAIB అంటారు. వీళ్లు తమ ప్రాథమిక రిపోర్ట్లో కొన్ని కీలక విషయాలు చెప్పారు. దాని ప్రకారం ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్కి బయలుదేరింది. కాని టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దర్యాప్తు బృందాలు విమాన శకలాల్ని పరిశీలిస్తున్నప్పుడు వాళ్లకొక క్లూ దొరికింది. ఒక చిన్న క్లూ. కాని అది మొత్తం కేసు గతినే మార్చేసింది. అదంతా జరిగింది కేవలం 1 సెకండ్లో. ఫ్లైట్ డేటా రికార్డర్ అంటే బ్లాక్ బాక్స్ నుంచి వచ్చిన డేటా చూశాక అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే సాధారణంగా విమానాల్లో ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా పర్వాలేదు, రెండో ఇంజిన్తో సేఫ్గా ల్యాండ్ చేయొచ్చు. కాని ఇక్కడలా జరగలేదు. 2 ఇంజిన్లు దాదాపుగా ఒకేసారి ఆగిపోయాయి. ఎలా? ఎందుకో? ఈ మొత్తం దర్యాప్తు ఇప్పుడు కాక్పిట్లో ఉండే 2 చిన్న స్విచ్లు చుట్టూ తిరుగుతోంది. వాటిని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు అంటారు. వీటి పని చాలా సింపుల్. స్విచ్ రన్ మీద ఉంటే ఇంజిన్కి ఫ్యూయల్ వెళ్తుంది. అదే స్విచ్ కటాఫ్ మీదకి మారిస్తే ఇంజిన్కి వెళ్లే ఫ్యూయల్ సప్లై ఆగిపోతుంది. అంతే, ఇంజిన్ ఆగిపోతుంది. ఇక్కడే ఉందే అసలు ట్విస్ట్. దర్యాప్తులో ఏం తెలిందంటే, ఆ 2 స్విచ్లు కేవలం 1 సెకను తేడాతో రన్ నుంచి కటాఫ్కి మారాయి. అందుకే 2 ఇంజిన్లు ఒకేసారి ఫెయిల్ అయ్యాయి. ఇంతటితో మిస్టరీ అయిపోలేదు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ దీన్ని ఇంకాస్త కాంప్లికేట్ చేసింది. ప్రమాదానికి ముందు క్షణాల్లో రికార్డైన సంభాషణ ఇది. ఒక పైలట్ అడుగుతున్నారు, ఎందుకు కటాఫ్ చేశావు అని. దానికి రెండో పైలట్ సమాధానం, నేను చెయ్యలేదు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరూ చేయలేదంటే మరి ఆ స్విచ్లను మార్చిందెవరు? సరే, ఈ ప్రాథమిక నివేదిక కొన్ని నిజాలు బయటపెట్టింది. కాని అదే సమయంలో ఒక పెద్ద వివాదాన్ని కూడా రాజేసింది. రిపోర్ట్లోని అంశాలపై చాలా ప్రశ్నలు, ఆరోపణలు మొదలయ్యాయి. ఈ వివాదం మామూలుగా లేదు. సాక్షాత్తు సుప్రీంకోర్టే కల్పించుకొని దర్యాప్తు పూర్తి కాకుండానే పైలట్ను తప్పుబడుతున్నట్టు సూచించడం బాధ్యత రాహిత్యం అనంది. మరోపక్క ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అయితే ఈ దర్యాప్తు ఒకవైపు మొగ్గు చూపిస్తోందని, దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. వీటన్నిటి మధ్యలో ప్రభుత్వం మాత్రం తొందరపడొద్దని, ఫైనల్ రిపోర్టు వచ్చేవరకు ఆగాలని చెప్తోంది. అంటే ఇప్పుడు ఈ మొత్తం కేసు 2 దారుల్లోకి చీలిపోయింది. 1, ఇది పైలట్ చేసిన తప్పిదం. 2, ఇది టెక్నాలజీ ఫెయిల్యూర్. ఇప్పుడు ఈ 2 అవకాశాలను కాస్త వివరంగా చూద్దాం. మొదటిది మాన్యువల్ యాక్షన్ థియరీ. దీని ప్రకారం టేకాఫ్ సమయంలో ఉండే తీవ్రమైన ఒత్తిడిలో పైలట్ పొరపాటున ఆ 2 స్విచ్లను కదిలించి ఉండొచ్చు. ఇది మానవ తప్పిదం కిందకొస్తుంది. ఇక రెండోది ఆటోమేటెడ్ ఫెయిల్యూర్ థియరీ. ఇది చాలా కీలకమైనది. దీని ప్రకారం పైలట్ ఏమీ చేయలేదు, విమానంలోనే ఏదో సమస్య వచ్చింది. అది ఒక ఎలక్ట్రికల్ ఫాల్ట్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్లో ఏదైనా గ్లిచ్ కావచ్చు. దానివల్ల ఆ స్విచ్చులు వాటంతట అవే పైలట్ కంట్రోల్ లేకుండానే కటాఫ్కి మారిపోయాయి. అసలు దర్యాప్తు ఇప్పుడు ఈ 2 దారుల్లోనే సాగుతోంది.
ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఇప్పటివరకు జరిగిన ప్రాథమిక విచారణలో విమానంలో స్పష్టంగా కనిపించే మెకానికల్ లోపాలు ఏవీ బయటపడలేదు. అందుకే ఏఏఐబి విమానాన్ని తయారు చేసిన బోయింగ్కి గాని, ఇంజిన్ను తయారు చేసిన జీఈకి గాని ఎలాంటి సిఫారసులు చేయలేదు. సరే, ఇంత గందరగోళం మధ్య నిజం ఎలా బయటకు వస్తుంది? దర్యాప్తు బృందాలు అసలు సమాధానాన్ని కనుక్కోడానికి ఏం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. నిజాన్ని నిగ్గుతేల్చడం అంత తేలికైన విషయం కాదు. అది చాలా పెద్ద ప్రాసెస్. ముందుగా బ్లాక్ బాక్స్ డేటాని ఇంకో లోతుగా సెకనుకు విశ్లేషించాలి. వాడిన ఫ్యూయల్ శాంపిల్స్ని టెస్ట్ చేయాలి. విమానం మెయింటెనెన్స్ రికార్డులన్నీ తిరగేయాలి. అంతా ఓకే అనుకున్నాక ఫ్లైట్ సాఫ్ట్వేర్ను కూడా రివ్యూ చేయాలి. చివరిగా పైలట్లకిచ్చిన ట్రైనింగ్ సరిగ్గా ఉందా లేదాను కూడా చూడాలి. ఇవన్నీ చేస్తే కాని అసలు విషయం బయటపడదు. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన ప్రమాదాలపై ఫైనల్ రిపోర్ట్ రావడానికి దాదాపు 8 నుంచి 12 నెలల సమయం పడుతుంది. సో అసలు నిజమేంటో తెలియాలంటే మనమింక కొన్ని నెలలు ఎదురుచూడక తప్పదు. చివరిగా ఈ AI-171 ప్రమాదం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది. రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతోంది. కాక్పిట్లు ఇంకా కాంప్లెక్స్ అవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి యంత్రానికి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా ఎలా ఉండాలి? క్లారిటీ ఎలా తీసుకురావాలి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం కేవలం ఈ ఒక్క ప్రమాదానికే కాదు, విమానయాన రంగం భవిష్యత్తుకే చాలా ముఖ్యం.